కాలుష్య పోరాట జేఏసీ కమిటీకి మద్దతుగా శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. జగ్గైపేట పట్టణం పరిధిలో ఉన్న ఆటోనగర్లోని కెమికల్ కర్మాగారాలను తరలించాలని, జగ్గైపేట ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడాలని జేఏసీ పిలుపు మేరకు ప్రజల స్వచ్ఛంద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా శాంతినగర్లో ఉన్న కాకతీయ బస్ షెల్టర్ వద్ద పొల్యూషన్ బాధితుల జేఏసీ సభ్యులను కలిసి సంతకాలు చేసి వారికి సంఘీభావాన్ని తెలియజేసిన జగ్గైపేట శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు గోగుశెట్టి వెంకట మహేష్, మరొక గౌరవ అధ్యక్షులు వట్టెం మనోహర్, సేవా సమితి అధ్యక్షులు కామిశెట్టి అమర్నాథ్, ఉపాధ్యక్షులు దివ్యల రామారావు మరియు సనక మురళి, వెంకట మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వట్టెం మనోహర్ మాట్లాడుతూ, జగ్గైపేట పట్టణ ప్రజలకు రాబోయే రోజుల్లో ఈ కాలుష్య కర్మాగారాల వలన తీవ్రమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, భూగర్భ జలాలు కలుషితం అయిపోయి వాడుకోవడానికి నీరు, త్రాగడానికి నీరు కలుషితమై అనారోగ్య సమస్యలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం, అధికారులు వెంటనే స్పందించకపోతే ఇప్పుడున్న జేఏసీ సభ్యులే కాక జగ్గైపేట పట్టణ సామాన్య ప్రజలు, పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొని రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేయాల్సి వస్తుంది. వెంటనే జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ యంత్రాంగం దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పట్టణానికి ఆనుకుని ఉన్న జనావాసాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్య కర్మాగారాలను పూర్తిగా తరలించాలని, పేట ప్రజలను, వారి ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా జేఏసీ పిలుపు మేరకు వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ జేఏసీ వారు ధరణికోట వెంకటరమణ, డాక్టర్ బొజ్జ రాజేష్, గద్దె నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్లో ఉన్నటువంటి పొల్యూషన్ కర్మాగారాల వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, గాలి, నీరు పొల్యూషన్ అయిపోయి జగ్గైపేట ప్రాంతంలో శాంతినగర్ ఏరియా పూర్తిగా బోర్ వాటర్ కూడా రాబోయే రోజుల్లో చెడిపోయి విషపూరితమై పట్టణానికి కూడా పాకి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. దీనికి రాజకీయాలకు అతీతంగా ఒక పొల్యూషన్ పోరాట సమితి జేఏసీగా ఏర్పడి జగ్గైపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక ఆర్గనైజేషన్గా మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ యొక్క పోరాటానికి మా మద్దతు కూడా తెలుపడం కోసం ఈ యొక్క సంతకాల సేకరణ టెంట్ వద్దకు మేము రావడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి తరఫున ఈ యొక్క న్యాయమైనటువంటి ఈ పొల్యూషన్ కర్మాగారాలను తరలించే వరకు, జగ్గైపేట నుంచి తీసివేసే వరకు పోరాడతామని వారికి మా సేవా సమితి నుంచి మా అమర్నాథ్ గారు, వైఎస్ గారు, అలాగే మురళి గారు, వైస్ ప్రెసిడెంట్ దివ్యల రామారావు గారు, మేమందరం కూడా ఎప్పుడు వాళ్ళు పిలిచినా కూడా ఈ యొక్క పొల్యూషన్ పోరాటానికి సంబంధించి ముందుంటామని తెలియజేస్తూ మేము సంతకం చేయడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. జగ్గైపేట ప్రజల ప్రాణాలు కాపాడాలి. దానికోసం మేమందరం రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.